నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గ్రాండ్ మమ్మాస్ కుకింగ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇవాళ నేను మీకోసం ఇంకో రెసిపీ తీసుకొచ్చాను. అదే మష్రూమ్ మసాలా కర్రీ అండి. మరి మష్రూమ్ మసాలా కర్రీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేయాలి చూసేద్దామండి. ఇక్కడ నేను మష్రూమ్ మసాలా కర్రీ కోసం అండి మష్రూమ్లు 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఇవి కడిగి పెట్టుకోవాలండి. 4 టమాటాలు తీసుకోవాలి. 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకోవాలండి. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, ఇంకా 10-15 జీడిపప్పులు, ధనియా జీరా పౌడర్ 1 స్పూన్, 1 కప్ నూనె, 1 స్పూన్ పల్లీలు, ఇంకా ఒక 4-5 పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. ఇవ్వండి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. 1 స్పూను నువ్వులండి, కొంచెం కొబ్బరి అండి, కొంచెం తీసుకోవాలి కొబ్బరి. ఒక 10 ముక్కల దాకా అయితే సన్నటి ముక్కలు తీసుకోవాలి. ఇందాక నేను చూపించలేదండి, ప్లేస్ లేక చూపించలేదు. ఇప్పుడు ముందుగా ఈ మష్రూమ్స్ ముక్కలు చేసుకుందామండి. 2 ముక్కలుగా చేసుకోవాలి. ఈ టమాటాలు, ఈ ఉల్లిగడ్డలు కూడా తరుక్కుందామండి. ఇలా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలండి. ఇవి ముక్కలు చేసుకోవాలా. ఈ టమాటా కూడా కొంచెం కచ్చపచ్చగా నూరుకోవాలా. ఉల్లిపాయలు కూడా ఇలా తరుక్కోవాలి, సన్నగా ఇలా తరుక్కోవాలన్నమాట. ఇవన్నీ పక్కన పెట్టుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆ పల్లీలు, జీడిపప్పు, నువ్వులు, కొబ్బరి ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని పేస్ట్ చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకొని ఈ చల్లారాక పేస్ట్ చేసుకోవాలండి. ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ వేసి ఓసారి మష్రూమ్ కర్రీ చేయండి, చాలా రుచిగా ఉంటుందండి. తినని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వండే ప్రాసెస్ చూద్దామండి. అదే ప్యాన్లో ఈ కప్పు నూనె పోసుకొని ఈ మష్రూమ్స్ కొంచెం వేపుకోవాలండి. ఇప్పుడు ఈ మష్రూమ్స్ ఈ నూనెలో వేసి కొంచెం వేపుకుందామండి, మెత్తబడే వరకు. ఇప్పుడు ఇవి పక్కా తీసేసుకొని ఇదే నూనెలో ఉల్లిగడ్డలు వేసుకొని వేపుకుందామండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకోవాలి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ లైన్గా వేసుకుందాం. ఉప్పు, పసుపు, కారం, ధనియా జీరా పౌడర్, గరం మసాలా. ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి, అన్ని దినుసులు కలిపి చేసేది. పచ్చిమిర్చి, టమాటా. ఈ టమాటాలు కొంచెం మగ్గే వరకు 1 నిమిషం మూత పెడదామండి. టమాటా కూడా మగ్గిందండి. ఇలా మగ్గితేనే గ్రేవీ ఎక్కువగా ఉంటుందండి మనకు. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసేసుకుందాం. పల్లీలు, కొబ్బరి, నువ్వులు, జీడిపప్పులు వేపుకున్నాం కదండి, వేపుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇలా వేస్తే చక్కగా రుచిగా ఉంటుందండి కూర. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా వేపేసుకుందామండి. 1 నిమిషం వేపేసుకొని ఆ మష్రూమ్లు వేసుకొని 1 కప్పు వాటర్ వేయాలండి. ఆ వాటర్లో ఆ మష్రూమ్లు కూడా ఉడికి చక్కగా రుచిగా ఉంటాయండి. గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు మష్రూమ్లు వేసుకొని 1 కప్పు వాటర్ వేద్దామండి. ఇప్పుడు ఈ కప్పుతోటి 1 కప్పు వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. ఇప్పుడు 5 నిమిషాలు ఉడకనిద్దామండి. చూసారా ఫ్రెండ్స్, వేడి వేడి టేస్టీ మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అండి. నేను చెప్పే క్వాంటిటీ తోటి, నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ వేసి చెయ్యండి, చాలా చక్కగా కుదిరిద్దండి.
ఈ కర్రీ అన్నంలో కానీ రోటీలో కానీ తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారా ఫ్రెండ్స్, చాలా చక్కగా ఉడికిందండి. ముక్క కూడా మెత్తగా ఉంది. మీరు హర్షస్ గ్రాండ్ మమాస్ కుకింగ్ ఛానల్ చూస్తూనే ఉండండి. మీకోసం వెరైటీ రెసిపీస్ తీసుకొచ్చి చూపిస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.